కంటెంట్ ఉన్నోడికి కటౌట్‌తో పని లేదని తెలుగు సినిమా డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే. సినిమా విషయాల్లో కూడా ఇది బాగా వర్తిస్తుంది. ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా స్టార్ హీరోల కాంబినేషన్ అంటూ ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు. కాంబినేషన్ ఉంటేనే లేదంటే హీరోలతోనే మూవీ మార్కెట్ అవుతుందని డబ్బులు వస్తాయని నమ్ముతారు. అయితే చాలా సందర్భాల్లో ఇది రాంగ్ అని కొన్ని సినిమాలు ప్రూవ్ చేస్తూ ఉంటాయి. సినిమా కథలు దమ్ముంటే స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా మూవీ చేసి ప్రయత్నం చేస్తుంటారు. ఆచార్య బోళాశంకర్, రాధేశ్యామ్, ఏజెంట్, రీసెంట్‌గా సందేవ్ లాంటి సినిమాలు దీనికి ప్రూవ్ చేశాయి. అలాగే కంటెంట్ ఎప్పటికీ కింగ్ అని నిఖిల్ కార్తికేయ 2 మూవీ నిరూపించింది. కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటి ఏకంగా 120 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. తర్వాత కన్నడలో కేవలం 15 కోట్లతో రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంతో చేసిన కాంతారా మూవీ రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ఏకంగా 400 కోట్ల ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ చేసింది. ఇప్పుడు హనుమాన్ మూవీ కూడా చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని ఏకంగా 150 కోట్ల కలెక్షన్ చేసి ఇంకా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్తో థియేటర్లో కొనసాగుతుంది. ఈ సినిమాలన్నీ కూడా బలమైన ఎమోషనల్ స్ట్రాంగ్ కంటెంట్కి ప్రాధాన్యత ఇచ్చి తెరకెక్కించినవి కావడం విశేషం. యూనివర్సల్లో ఈ ఆడియన్స్కి కనెక్షన్ అవ్వాలంటే యాక్షన్ కంటే ఎమోషనల్ ముఖ్యమని ఈ చిన్న సినిమాలు నిరూపించాయి. దానినే కార్తికేయ 2, కాంతారా, ఇప్పుడు మనం హనుమాన్ చిత్రాన్ని చూపించాయి. వీడియో నచ్చితే లైక్ చేసి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి.